కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా వాలంటీర్ల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల నిరసన సెగ అంటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా సోమవారం కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా వాలంటీర్ల సంఘం నాయకుల ఆధ్వర్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో వారు పలు డిమాండ్లపై నినాదాలు చేశారు. అవి ఎన్నికల వేళ అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడిన తర్వాత 2024 ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు ఏం సరిపోతుంది, నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి అని చెప్పుకు వచ్చారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో వాలంటీర్ల గౌరవ వేతనాలు పెంచకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న వాలంటీర్లకు ఎన్డీఏ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను వెంటనే ఎన్నికల వాగ్దానం ఎన్నికల వాగ్దానం ఎన్నికల వాగ్దానం బలవంత రాజీనామాను తీసుకోవాలి. రాజీనామాను తీసుకోవాలి. 60,000 మందిని తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 260,000 మందిని తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 260,000 మందిని వెంటనే విధుల్లో తీసుకోవాలి. చెల్లించాలి. ఉన్న బకాయిలను చెల్లించాలి.